భారతదేశం మయన్మార్ మీదకి యుద్ధానికి వెళ్ళాలేమో. ఎందుకు అంటే వాస్తవంగా ఒకప్పుడు బంగ్లాదేశ్ ఎట్లా ఏర్పడింది, పాకిస్తాన్ అక్కడ ఉన్నటువంటి వాళ్ళు షియాలు సున్నీలు కొట్టుకుంటుంటే పాకిస్తాన్ సున్నీ దేశం, వాళ్ళ దేశంలోని తూర్పు పాకిస్తాన్లో షియాల మీద దాడులు జరుగుతుంటే వాళ్ళందరూ పారిపోయి ఇండియాలోకి వస్తూ ఉంటే విపరీతమైన ఫ్లో అయిపోయింది. వేలాది మందిగా భారత్లోకి వచ్చేస్తున్నారు. అది భారత్ మీద భారం అవుతుంది కాబట్టి నువ్వు కంట్రోల్ చేసుకోవాలి అని పాకిస్తాన్ చెప్తే మా వల్ల కావట్లేదని పాకిస్తాన్ చేతులు ఎత్తేస్తే, పాకిస్తాన్ నుండి వాళ్ళని వేరు చేస్తే కనుక తూర్పు పాకిస్తాన్ని వేరు చేస్తే అప్పుడు వాళ్ళు సుఖంగా బతుకుతారు, అప్పుడు మన దేశంలోకి వలసలు ఆగిపోతాయి అన్న ఉద్దేశంతో బంగ్లాదేశ్ యుద్ధం చేసింది. ఆ రోజున ఇందిరాగాంధీ పాకిస్తాన్తో యుద్ధం చేసి ఆ మొక్క వరకు విడతీసి వాళ్ళకే పరిపాలన అప్పచెప్పింది. ఆ రోజున జియా ఉల్ హుక్ లాంటి వాడికి అప్పచెప్పొచ్చింది. ఆ తర్వాత వాళ్ళు ఇప్పటిదాకా నడుస్తున్నారు. అయినా పాకిస్తాన్ని ప్రేమిస్తూ భారత్ను ద్వేషించే ఎదవలు అక్కడ బాగానే పెరుగుతున్నారు. ఇప్పుడు మయన్మార్లో జరుగుతున్నది ఏంటి, చైనా చెప్పు చేతల్లో నడిచే సైనిక పాలన. అక్కడ ఆంగ్ సాన్ సూచీ లాంటి నోబెల్ అవార్డు గ్రహీతని తీసుకెళ్లి జైల్లో పడేసి, ప్రజల చేత ఎన్నికైన ఆమెని జైల్లో పడేసి సైనిక పాలన నడుస్తుంది. ఈ సైనిక పాలనతో జనాలు తిరుగుబాటు చేస్తున్నారు. వాళ్ళు ఆ సైన్యం మీద దాడులు చేస్తూ ఉండడం, సైన్యం నుండి కొన్ని పట్టణాలను అరాకాన్ ఆర్మీ పేరుతో వాళ్ళు స్వాధీనం చేసుకోవడం, దాంతో పారిపోయి భారత్లోకి వస్తున్నటువంటి వాళ్ళ సంఖ్య వందల నుంచి వేలల్లోకి చేరుతోంది. ఇది భారత్ మీద భారం అవుతుంది. ఈ నేపథ్యంలో అమిత్ షా సీరియస్ అయ్యారు. మయన్మార్ సైనికులు మిజోరాం సరిహద్దుల ద్వారా భారత్లోకి ప్రవేశించడం మీద కేంద్రం స్పందించింది. దీన్ని అరికట్టేందుకు సరిహద్దు గద్ద కంచేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. బంగ్లాదేశ్తో భారత్కున్న సరిహద్దు తరహాలోనే మయన్మార్ సరిహద్దు వద్ద కంచె నిర్మాణం చేపడతామన్నారు. అయితే ఈ కంచె ఇవన్నీ కట్టేటప్పటికి చాలా నెలలు పడుతుంది. ఈలోపు ఏంటి పరిష్కారం అన్నటువంటిది తెలియట్లేదు.